ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలతో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం బ్యారేజీ వైఫల్యానికి కారకులు కూడా కేసీఆర్, హరీష్ రావులేనని ఆరోపించారు. 2018 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా నాసిరకం పనులు చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పకుండా హరీష్ రావు ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కమిషన్ల కక్కుర్తికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయని చెప్పిన మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలుగా లేవని అన్నారు. ఇక మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి 63 టీఎంసీలు సముద్రంలోకి వదలానన్నారు. 5 ఏళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక 2022 జూలైలో వరదలకు అన్నారం పంప్ హౌస్ నీట మునిగిందన్నారు. అదే 7 మేడిగడ్డ పంప్ హౌస్ వెస్ట్ వాల్ కి కూడా కూలిందని అన్నారు. ఇక పంప్ హౌస్ మోటార్లన్నీ కూడా దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి ఉత్తమ్ 25 టీఎంసీలే ఎత్తిపోసారని చెప్పారు. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగినట్లు చెప్పిన మంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం బ్యారేజీ ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. అటు బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు ప్రతిపాదించి నిర్మాణం చేస్తారని అన్నారు. మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. 1975లో ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం కడితే కాళేశ్వరం బ్యారేజీలు మాత్రం నిధుల మళ్లింపు కోసమే కట్టారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కడతామని మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకుని బ్యారేజీ కట్టకుండా ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ కడితే 100 కిలోమీటర్ల దాకా గ్రావిటీతో నీళ్లు వచ్చేదని అన్నారు. మేడిగడ్డతో 100 కిలోమీటర్ల కిందకి వెళ్లి నీటిని ఎత్తిపోయడం, వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేయడం జరిగిందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకమని విమర్శించారు. 5 ఏళ్లలో 162 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 62 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలేయడానికి కట్టిన బ్యారేజీ అని అన్నారు. శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి, లోయర్, అప్పర్ బారేరు, సింగూరు రిజర్వాయర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్.